నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్లను తగ్గించడానికి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు భేష్గా ఉన్నా అమలు మాత్రం లోపభూయిష్టిగా మారుతోంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు తెచ్చి చిన్నారుల ఆకలి తీరుస్తున్నా వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఓవైపు వడ్డోలు, మరోవైపు భోజన నిర్వహణ భారంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో మధ్యాహ్న భోజన కార్మికులు బ్రతుకులు వెళ్లదీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు వంట చేసేయడానికి వంట మనుషులను నియమించడం జరిగింది. వారికి కాంట్రాక్ట్ బేసిక్లో ఇప్పుడు వంటను ఇవ్వడం జరుగుతుంది. వారు ఏ విధంగా వండి పెడుతున్నారు, వాళ్ళకు జీతాలు ఏ విధంగా వస్తున్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తున్న వంట కార్మికులకు 3 నెలలుగా బిల్లులు రాకపోవడంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనం కూడా అందడం లేదని వంట కార్మికురాలు లక్ష్మి తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ సరిపోవటం లేదని వారు చెబుతున్నారు. నేను నంబర్ 1 స్కూల్లో వంట చేస్తాం. మాకు జీతాలు బిల్లులు రాక 5 నెలలు. 5 నెలల నుంచి జీతాలు లేవు, బిల్లులు లేవు, ఏది లేదు. ఉన్న బంగారము, కమ్మలు, పట్టగొలుసులు అన్ని కుదబెట్టి తెచ్చినాము. వస్తలేవు. వస్తాయి అంటూ 2 నెలలు టిఫిన్ బిల్లులు. మాకు జీతం నెలకు జీతం లేదు. ఆ జీతం 3000 జీతం అన్నాడు. 3000 లేవు, 3 పైసలు సుది ఇస్తలేడు. ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది సార్. నెలకు మేము 25,000 దాకా ఖర్చు పెడతాం సార్. గుడ్లు సార్ గుడ్ల రేటు సుదా ఒక్క ట్రేకి 200 దాకా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు గుడ్డుకి ఇచ్చేది 5 రూపాయలు. మా ఇబ్బందులు, మాకు ఇంతగానో ఇబ్బందులు ఉన్నాయి. మరి మాకైతే నెలకు జీతాలు రావాలి. ఆనాడు బిల్లు మాత్రం మాకైతే ఏం ఫాయిదా లేదు. గుడ్డుకు వాళ్ళు పెంచాలి. ప్రభుత్వ పాఠశాలలో వంట కార్మికులకు ప్రభుత్వం నెల బిల్లులు చెల్లించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి కోరారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు సాయంకాలం స్నాక్స్ అందిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి విద్యార్థులకు స్నాక్స్ అందించాలని తిరుపతి రెడ్డి తెలిపారు. వంట చేసేవారికి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థుల పౌష్టికాహారం కోసం ప్రవేశపెట్టడం జరిగింది గతంలో. ఈ పథకం చాలా బాగానే ఉన్నది, కానీ ప్రస్తుతం వంట చేసే ఏదైతే వ్యక్తులు వంట వాళ్ళు నెలకు దాదాపు 40-50 వేల రూపాయలు బాకి తీసుకొచ్చి మిత్తిలో తీసుకొచ్చి ఇలా వంటలు వండుతూ ఉన్నారు. 4 నెలల వేతనాలు రావాల్సిన అవసరం ఉంది. ఆగస్టు సెప్టెంబర్ వరకే వంట వాళ్ళ యొక్క బిల్లులు వచ్చినాయి. ప్రతిరోజు రాగి జావా లేదంటే కోడిగుడ్లు. రాగి జావా అంటే ప్రభుత్వమే సరఫరా చేస్తుంది, ఓకే. కానీ కోడిగుడ్లు రోజు 250 మందికి ఇక్కడ దాదాపు 1500 నుంచి 2000 రూపాయలు, అట్లా వారంలో 8000-10,000 రూపాయలు వాళ్ళు అప్పు తీసుకొచ్చేస్తూ ఉన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్యాహ్న భోజనం సంబంధించిన పథకం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 10వ తరగతి విద్యలకు ఉదయం పూట 8:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఈ పాఠశాలలో ఉంటా ఉన్నారు. ఉదయం పలహారం సంబంధించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సాయంత్రం స్నాక్స్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. విద్యాశాఖ కార్యదర్శి గారు కూడా ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు డబ్బులు విడుదల చేయలేదు. ఆ డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్న పోయిన కార్మికులకు మాత్రం వాళ్ళకు నెలవారీగా వేలాది రూపాయలు అప్పుల పాలు అవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ఆహార పథకాన్ని కూడా ఇంకా పెంచాల్సిన, పౌష్టికాహారం సంబంధించిన దానిలో ఇంకా నిధులు కేటాయించాలి, పౌష్టికాహారం అందించే ప్రయత్నం చేయాలి. 2 కూరలు ఇవ్వాలి, చారు. ఈ వేసవికాలం కాబట్టి చల్ల లేదా మజ్జిగ లేదంటే పెరుగు లాంటిది ఏదైనా సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నాం. విద్యార్థులు ఉదయం పూట ప్రేయర్లో పౌష్టికాహారం అసలు ఆహారం తీసుకోకుండానే పాఠశాలకు వస్తుంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవాళ్ళకి సంబంధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇలా తినకుండానే స్కూల్కి రావడం మూలంగా ప్రేయర్లోనే పడిపోయే పరిస్థితి ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట వరకు క్లాస్ రూమ్లలో కూడా వాళ్ళు స్పృహ తప్పి పడిపోతూ ఉన్నారు. ఈ యొక్క బాధలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసి ఈసారి వీళ్ళకి నిధులు ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే వాళ్ళ భోజన కార్మికులకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిద్దిపేట నియోజకవర్గంలో 195 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 116 ప్రాథమిక, 26 ప్రాథమికోన్నత, 53 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో
10,700 మంది విద్యార్థులున్నారు. వారికి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు 200 మందికి పైగా నిర్వాహకులు ఉన్నారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం బియ్యం మాత్రమే అందిస్తోంది. మిగతా నిత్యావసర సరుకులను నిర్వాహకులే కొనుగోలు చేస్తున్నారు. 100 మంది ఉన్న పాఠశాలల్లో రోజుకు 750 నుంచి 1,000 రూపాయల వరకు మధ్యాహ్న భోజన కార్మికులపై భారం పడుతోందని వంట కార్మికులు తెలిపారు. నెలలో కనీసం 40,000 వరకు ఖర్చును భరించాల్సి వస్తుందని వారు తెలిపారు. మధ్యాహ్న భోజనము వండుతున్న వంటవారికి ఇప్పటి వరకు 3 నెలల నుంచి బిల్లులు చెల్లించడం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పులు తీసుకొచ్చి వండడం వల్ల మాకు అప్పులు అవుతున్నాయి, దీనివల్ల ఏం లాభం లేకుండా పోతుంది, మేము బయట పని చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా మధ్యాహ్న భోజన వంటవారికి జీతాలు చెల్లించాలి, మంచిగా టైం టు టైం నెలకు వాళ్ళకు బిల్లులు చెల్లిస్తే మేము మా కుటుంబాలను పోషించుకుంటామన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని నెల వంటవారికి కావాల్సినటువంటి బిల్లులను చెల్లించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దయానంద్ 4 టీవీ సిద్దిపేట.